దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా కొద్దిసేపు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు మంచి కాపరి గురించి మనం మాట్లాడుకుందాం. మంచి కాపరి. Let us discuss about the good shepherd today. దావీదు ఒక మంచి కాపరి. ఆయన గొర్రెలు కాసుకుంటా ఉండేవాడు. David- కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము 1వ వచనం. David was a good shepherd. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయు లేదు. The Lord is my shepherd, I shall not want. దేవుడే నా కాపరి, నాకు లేమి కలగదు అని దావీదు నమ్మాడు. ప్రియ సహోదరులారా, God has trusted, David has trusted that God is everything for him and he shall not want anything. దేవుడు నాకు కాపరిగా ఉంటాడు. నేను గొర్రెల కాపరిని, దేవుడు నాకు కాపరి. I am the sheep rearer, but God is my shepherd. ఆయన నాకు కాపరిగా ఉన్నంత కాలం నాకు లేమి కలగదు అని దావీదు నమ్మాడు. As God rears me, nothing will be lacking in my life. He trusted that. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ వచనం. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును. He makes me lie down in the green pastures. He leads me beside still waters. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, దావీదు పిడేలు వాయించేవాడు. David was a musician. గొర్రెలను కాచుకునేటప్పుడు పాటలు పాడుతా దేవుని స్తుతిస్తా ఆరాధిస్తా ఉండేవాడు. As he raised the sheep, he always praised the Lord by playing the instrument. ఆయన ఒక నమ్మకంతో ప్రార్థన చేశాడు. ఏమనంటే, నన్ను పచ్చిక గల బయళ్లలో పరుండ చేస్తాడు ఆయన స్తుతిస్తే అని నమ్మాడు. He always trusted that God always keeps me at the green pastures. ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఆయన స్తుతించినప్పుడు నన్ను శాంతికరమైన జలములు ఎక్కడున్నాయో అక్కడికి నన్ను తోలుకెళ్తాడని నమ్మాడు. He also believed that God always will take me and places me at the still waters for the ప్రియ long life. సహోదరులారా, ఆయన నమ్మి ఆయన నేర్చుకున్నటువంటి ఆ పిడేలను వాయిస్తా దేవుని ఎప్పుడు ఈ విధంగా స్తుతించేవాడంట. Always he praised God by trusting from his forefathers. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి, నాకు లేమి ఏమీ. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయును, శాంతికరమైన జలములలో నన్ను నడిపించును, శాంతికరమైన జలములతో నన్ను నడిపించును. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి. గాఢాంధకారపు లోయలలో సంచరించినను, గాఢాంధకారపు లోయలలో సంచరించినను, అపాయమే కలుగదు నాకు నీ తోడు నాకుండగా. అపాయమే కలుగదు నాకు నీ తోడు నాకుండగా. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో
సమరములో యెహోవా నా ఊపిరి, యెహోవా నా కాపరి. చిరకాలము నేను యెహోవా సన్నిధిలో, చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసముండెదను నేను, నిత్యము జీవించును. నివాసముండెదను నేను, నిత్యము జీవించగా. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సంద్రములో సమరములో యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. దేవుని స్తోత్రం ప్రియ సహోదరులారా. ఆ విధంగా దావీదు ఎప్పుడు కూడా కాలం వృధా చేసుకోకుండా ఆ గొర్రెల్ని మేపుతా దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తా ఉండేవాడంట. David never wasted his time. He always spends his each and every second in praying to God and singing songs to God and playing music to God. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనం. నా బడలెక్కను తొలగించును, తాను వాగ్దానం చేసినట్లే నన్ను ధర్మ మార్గమున నడిపించును. He restored my soul. He leads me in the path of righteousness for his name's sake. దేవుని స్తోత్రం ప్రియ సహోదరులారా. దావీదు స్తుతించటం వలన ఏ రోజు కూడా బడలిక పడేవాడు కాదట. నా బడలిక యెహోవానే తీరుస్తాడన్న నమ్మకంతో ఉండేవాడంట. He never felt tired of praying God. He always trusted that God restored his soul always. ఆయన ఏ విధంగా నా పితరులకు వాగ్దానం చేశాడో అదే విధంగా నా పట్ల కూడా ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఒక ఆశతో ఎదురు చూసేవాడంట. David always trusted that as God has done to his forefathers will be done to him. That's what his total faith. ప్రియ సహోదరులారా, Dear brothers దావీదుకి and sisters. ఏ విధంగా వాగ్దానం చేశారంటే, ఒక ప్రార్థనాపరుడు, ఒక మంచి ప్రవక్త ఉన్నారు. ఆ ప్రవక్త ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబంలో ఒక బిడ్డని రాజుగా ఎన్నుకుంటున్నానని హెచ్చరించి రమ్మని చెప్పారు. One day, a prophet was praying to God in his room alone. God appeared and said, My dear prophet, you go to a family which I direct you and inform them that one of their children will be made a king by me. ప్రియ సహోదరులారా, ఆ విధంగానే ప్రవక్త ఆ ఇంటికి వెళ్ళాడు. భక్తితో విశ్వాసంతో ఆ ఇంటికి అడుగుపెట్టి ఆ ఇంటి యొక్క యజమానితో అంటున్నారు, అయ్యా నీ ఇంట్లో ఒక బిడ్డని రాజుగా దేవుడు ఎన్నుకోబోతున్నారని చెప్పి రమ్మన్నారని చెప్పారు. As God directed, the prophet visited the family and informed the head of the family saying that God is selecting one of their children as a king. ప్రియ సహోదరులారా, ఆ బిడ్డని ఎందుకు ఆ విధంగా రాజుగా ఎన్నుకోబోతున్నారంటే ఏమి తెలియని అమాయకత్వంలో కూడా సమయాన్ని పోగొట్టుకోకుండా దేవుని స్తుతించి ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుని కన్ను ఆ యొక్క దావీదు మీద పడింది. Why God has rested his thought on David? Because of his innocent prayers. ప్రియ సహోదరులారా, ఆ విధంగా ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటిగా పెద్ద కుమారుడు చూపిస్తా తండ్రి అనుకున్నారు, ఈ కుమారుడు చాలా ఎత్తుగా ఉన్నాడు, చాలా లావుగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, యుద్ధం అయిపోయినాడు కాబట్టి ఈ బిడ్డనే దేవుడు ఎన్నుకొని ఉంటాడు అని మొదటి కుమారుడిని చూపించాడు. The father had the elder son with long, strong and fiery personality, and all the family believed that God will select their elder son as the king for his bravery and for his personality and for his warriorship. ప్రియ సహోదరులారా, ప్రవక్త కూడా అదే విధంగా అనుకున్నారు, ఈ పెద్ద కుమారుడే నిజమైన రాజు అనుకున్నాడు. Even the prophet suspected that God will select this elderly son as the king. కానీ ప్రియ సహోదరులారా, దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఈ బిడ్డ కాదు అన్నారు. God
told them that he was not the one. ఆ విధంగా తనకున్న కుమారులందరినీ కూడా చూపించారు. Even all the children were shown to the prophet. ఆ విధంగా చూపించిన తర్వాత ప్రియ సహోదరులారా ఎవరిని కూడా దేవుడు ఒప్పుకోలేదు. God selected none of them. అయ్యా ఎందుకు మరి నువ్వు నాతో మాట్లాడావు కదా, ఈ బిడ్డలందరినీ చూపించారు, ఎందుకు నువ్వు ఎన్నుకోవట్లేదు అని. The prophet was confused and again prayed to God. My Lord, why you have not selected any one of the children as you told me? He asked. ప్రవక్త అడిగారు, ఇంకా ఎవరైనా బిడ్డలు ఉన్నారా నీకు అని అడిగారు. Again he inquired the father whether he has any other children. అప్పుడు తండ్రి చెప్తున్నాడు, అయ్యా ఒక బిడ్డ ఉన్నాడు, వాడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, చిన్నవాడు ఎక్కడో పొలంలో ఉన్నాడని చెప్పారు. Father told him that he had one more son, the youngest one, and he is so small and so weak, and he is a shepherd. He has gone to rear the sheep into the fields. ప్రియ సహోదరులారా అప్పుడు ఆ బిడ్డను పిలవనంపమన్నారు. Immediately the prophet asked the father to summon the younger child who is rearing the sheep. దేవుడు ఆ విధంగానే ఆ యొక్క ప్రవక్త చెప్పినట్లుగా తండ్రి ఆ బిడ్డను పిలిపించారు. Immediately the father summoned the younger son who is rearing the sheep. ప్రియ సహోదరులారా ఆ విధంగా పిలిచినప్పుడు ఆ బిడ్డ నడిచొస్తుంటే తండ్రి ప్రవక్త చూసి కూడా వీడు చిన్నవాడు, వీడు పనికిరానివాడు, వీడిని ఎందుకు ఎన్నుకుంటారు దేవుడు, వీడు కూడా కాదేమో అని ఆలోచిస్తా ఉన్నారు. As the boy was returning from the fields, all suspected that he was so weak and so mean and so small. How can he be selected as the king? Everybody was suspecting. అప్పుడు ప్రవక్త దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా ఈ బిడ్డేనా అని అడుగుతున్నాడు. Then prophet asked the God once again. అవును ప్రియ సహోదరులారా చెప్తున్నారు దేవుడు, అవును ఈ బిడ్డే. Yes, God has selected that gentle boy. దేవునికి స్తోత్రం ప్రియ సహోదరులారా. Praise the Lord. మనుషులకి చాలా చిన్నగా కనపడొచ్చు, మనుషులకి పనికిరాని వాడుగా కనపడొచ్చు, కానీ దావీదు యొక్క మనసు మాత్రం ఆ యొక్క దేవుని మీదే లగ్నమైంది కాబట్టి దావీదుని దేవుడు గొప్ప రాజుగా ఎన్నిక చేశాడు. Man always concentrate on the physical appearance, but God has selected the internal appearance. చుట్టుపక్కల వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అన్నారు, తండ్రి పనికిరాని వాళ్ళు అన్నారు, ఎంతమంది పనికిరాని వాళ్ళు అన్నా కానీ ఆయన యొక్క మనసును బట్టి దేవుడు పనికొచ్చేవాడిగా చేశాడు. Everyone thought that he was unfit for becoming a king. But ప్రభు యొక్క వాగ్దానాన్ని ఈ విధంగా దేవుడు నెరవేర్చారు. God's promise came into fruitful. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును నేను ఎట్టి అపాయమునకు చెంకను. ప్రభు నీవు నాకు తోడుగా నుండువు, నీ బడితయు నీ కోలయు నన్ను కాపాడుచుండును. Even though I walk through the valley of the shadow of the death, I will fear no evil. For you are with me, your rod and your staff, they comfort me. దేవుని స్తోత్రం ప్రియ సహోదరులారా. Praise the Lord. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయల్లో ఉన్నప్పుడైనా నాకు ఎట్టి అపాయము రాదు అని చెప్తున్నారు. See the confidence of David. What he is telling that though he walks through the valley of the evil, he doesn't get any trouble. That's what is confident. ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు అంటే తను చేసిన ప్రార్థన మీద అంత నమ్మకంగా ఉన్నారు దావీదు. Why? Because he trusted his forefathers God, how he helped them, and he will be helped in the same way. దావీదు చెప్తున్నారు, నీవు నాకు తోడుగా ఉంటావు, నా వెనక, నా ముందు, నా ప్రక్కన, నా మీద నీవే ఆవరించి ఉన్నావు. That's what David believes, that God is around him, God is surrounding him everywhere, wherever he goes, he is shadowed him. ఎంత చిన్న వయసులో దావీదు ఎంతో నమ్మకంగా ఉన్నాడు ప్రియ సహోదరులారా. See my dear friends, he is so tender in his age, but he is very strong in faith. మనం కూడా ఆ విధంగానే అంత నమ్మకంగా ప్రార్థన చేస్తే ప్రియ సహోదరులారా ఏ తెగులు మనల్ని తాకుండా, మన కుటుంబాన్ని తాకుండా ఆ యొక్క దేవుని యొక్క కృప మన ముందు నడుస్తా ఉంటది. See my dear friends, if we pray like David, and we all will be blessed, and God always be with us, and will be fourfolded, 100-folded will be developing in our lives. ప్రియ సహోదరులారా దావీదు చిన్నవాడైనప్పటికీ
సమయాన్నంతా కూడా యవ్వనస్తుడైనప్పటికీ సమయాన్నంతా కూడా దేనికో వృధా చేయకుండా David never wasted his time though he was young. He always concentrated. Every minute he only spent in the name of God, praying, singing and dancing and paying the fiddle. వాళ్ళు పెద్దలు ఎలా చేశారు, ఏమి చేశారు, ఆ పెద్దలకు దేవుడు ఎన్ని సహాయాలు చేశాడో అన్ని గమనిస్తా, అన్ని చూస్తా, ఆ విధంగానే దేవుడు నా పట్ల కూడా నాకు కూడా చేస్తాడనే ఒక నమ్మకంతో విశ్వాసంతో నడిచాడు. He believed what God has done to these forefathers, that will be done to him. With that great faith, he moved forward with each step. ప్రియ సహోదరులారా, దావీదు అన్ని విషయాలు కూడా పెద్దలను అడిగి తెలుసుకునేవాడంట. He always learns many things from his forefathers. దేవుడు ఆయన్ని చూడకపోయినా ఆ దావీదు పెద్దల యొక్క మాట విని ఆ వినుట వలన విశ్వాసములో ఆయన భద్రపరచబడ్డాడు. David has seen no God, but he only trusted, he only believed and listened from his fathers. If you listen and trust in God, you will be getting more abundant blessings. కాబట్టి ప్రియ సహోదరులారా, మన బిడ్డలు కూడా పెద్దల మాట వింటున్నారా లేదా, లేకపోతే వాక్యాన్ని వింటున్నారా లేదా, ఇవన్నీ కూడా గమనించుకొని వినుట వలన విశ్వాసం వచ్చుద్దనే ఒక నమ్మకాన్ని మన బిడ్డల్లో కూడా మనం ఏర్పాటు చేయాలి. ప్రియ సహోదరులారా, Dear brothers and sisters, in the same way we have to educate our children to trust, to believe or what forefathers says and have faith still in God. నాకు తోడుగా ఉన్నాడనే ఒక నమ్మకంతో ఎప్పుడైనా సరే మనం నమ్మకంతో నడవాలి. ఖచ్చితంగా నా ప్రభు నాకు తోడుగా ఉన్నాడు, ఎక్కడికి పోయినా ఏ అపాయం కూడా నన్ను తాకలేదు అని నమ్మాడు. ప్రియ సహోదరులారా, If you believe and pray, have faith in God and move forward, everything will take place like what happened in David's life. ప్రియ సహోదరులారా, అదే ఒక నమ్మకంతో ముందుకు సాగిపోయాడు. In the same way, David has moved forward successfully in his life. ప్రియ సహోదరులారా, మనం కూడా ఈ రోజు నుండి అదే నమ్మకంతో ఖచ్చితంగా దేవుడు మనతో ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు, మనకు ముందున్నాడు, నడుస్తున్నాడు, కాబట్టి ఏ అపాయం కూడా నన్ను తాకదు అనే ఒక నమ్మకంతో ముందుకు సాగిపోదాం. Having the same faith, having the same trust in God as David moved forward in his life, let us also move forward towards the God. 23వ కీర్తన 5వ వచనం. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు, పరిమళ తైలముతో నాకు అభ్యంగము చేయుదువు, నా పానపాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. You prepare a table before me in the presence of my enemies. You anointed my head with oil, my cup overflows. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, Praise the Lord. నా శత్రువుల ఎదుట నాకు దేవుడు విందును ఏర్పాటు చేస్తాడని ఒక నమ్మకంతో ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎవరైతే శత్రువులు ఉన్నారో, సైతాన్ అనే శత్రువా, లేకపోతే మన చుట్టుపక్కల వాడు ఎగతాళి చేస్తున్నారా, ఇటువంటి వాళ్ళందరూ ముందు కూడా You know, my friends, David had a trust that God will heighten him in front of his enemies. Maybe an evil, maybe friends, maybe enemies, whoever they are, but it is not the matter. But God will heighten us in front of the evils. దేవుని స్తోత్రం. ప్రియ సహోదరులారా, Praise the Lord. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఆయన ఖచ్చితంగా ఒక విందు ఏర్పాటు చేస్తాడు, వాళ్ళ ముందు నన్ను సంతోషభరితం చేస్తాడని నమ్మకంతో జీవిస్తున్నాడు. David trusted that God always keep him in great position. He arranges him as a dinner in front of the enemies. అదే కాకుండా పరిమళ తైలముతో నన్ను అభిషేకిస్తాడని నమ్ముతున్నాడు. దేవుని స్తోత్రం. David ప్రియ trusted సహోదరులారా, that. David trusted that God will anoint him with the oil and his cup is overflowing with the joy. ఇది అనుకునేటప్పటికి దావీదు చాలా చిన్నవాడైనప్పటికీ నమ్మకంతో ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజున ప్రభు నన్ను తైలాభిషేకం చేస్తారు, అభిషేకిస్తారు, అభ్యంగనం చేస్తారని నమ్మకంతో ఆయన ప్రార్థన చేస్తున్నారు. You know, the age when David was praying to God, he was very small. He was even teenage, but still the great faith alone made him to concentrated by God. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నా పాన పాత్ర పొర్లి పొంగుచున్నది. He దేవుని trusted that
all his cup is overflowing. His life is overflowing with the joy. ఎందుకు ఆ విధంగా పొర్లిపోతుందని ఆయన నమ్మాడు ఆయన అంటే, ప్రియ సహోదరులారా, ఆయన యొక్క విశ్వాసం, ఆయన యొక్క ప్రార్థనా జీవితం వలన ఆ విధంగా నాకు ఏ కొదువ ఉండదు, ఏ లేమి ఉండదని నమ్మాడు, ప్రార్థించాడు, స్తుతించాడు. He always trusted that I am praying wholeheartedly. Then I will not be having any lack in my life. Everything will be abundant, will be blessed by God. అందుకే ప్రియ సహోదరులారా, ఆయన ఒక దేశానికి అధినేతగా, ఒక దేశానికి ఆజ్ఞాపించే రాజుగా దేవుడు ఆయన్ని నింపాడు. That is why God has made him, erected him as the king of a. అదే కాకుండా ప్రియ సహోదరులారా, ఆయనకి ఏ కొదువ లేదు. ఆస్తిలో, అంతస్తులో, సంతోషంలో, సమాధానంలో, అదేవిధంగా తినటానికి, ఉండటానికి అన్నీ కూడా కొదువ లేకుండా ఇతరులకు పెట్టే వ్యక్తిగా దేవుడు అభిషేకించాడు. He was only a shepherd, but he was given everything with a kingdom. King. Everything was given abundantly, blessed by God, only because of his faith. అదే విధంగా ప్రియ సహోదరులారా, ఆయన ఒక పొలం పోయి గొర్రెలు కాచుకునేటటువంటి గొర్రెల కాపరిని ఈ రోజున ఒక సింహాసనాన్ని ఎక్కించి రాజుగా చేశారు. It is only possible with God. A shepherd was made a king and he has become a king of the. ప్రియ సహోదరులారా, ఎందుకు ఆ విధంగా జరిగింది? ఆయన కష్టపడి డబ్బు సంపాదించాడా, లేకపోతే ఎక్కడి నుంచైనా దొంగతనం చేశాడా, లేకపోతే ఏదైనా వేరే విధంగా డబ్బు చేశాడా? ఏమీ లేదు ప్రియ సహోదరులారా, నమ్మకంగా ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ఒక రాజుగా మారాడు. How it happened to him? Why he became a king? Why he became a richest man? Because of his faith. Only faith, full faith has made him a king and richest man and greatest man and wisest man in the world. It is only possible with the God. అందుకే ప్రియ సహోదరులారా, ఆయన పాత్ర పొంగి పొర్లిపోయిందని చెప్తున్నారు. That is why his life is overflowing. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం. నేను జీవించినన్నాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభువు మందిరమున వసింతును. Surely goodness and mercy shall follow me all the days of my life. I shall dwell in the house of Lord forever and ever. దేవుని స్తోత్రం ప్రియ సహోదరులారా, ఆయన దావీదు చెప్తున్నారు, నేను బ్రతికి ఉన్నంత కాలము, నేను చచ్చిపోయేదాకా. What David is telling that till his death goodness and mercy always falls on him. నీ కరుణ, ఆయన యొక్క కరుణ ప్రియ సహోదరులారా, ఆయన నా వెంటే ఉంటదని దావీదు నమ్మారు. He believed and trusted that God's mercy and faith always be with him. అదే కాకుండా ఆయన చేసే ఉపకారాలు అన్ని ఉపకారమే చేస్తారు కానీ నాకు మాత్రం అపకారం చెయ్యరు అని దావీదు నమ్మారు. His belief was that God always does good to him and he always keeps him in high position. ఎందుకంటే ప్రియ సహోదరులారా, ఆయన నమ్మకమైన ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన యొక్క కరుణను పొందుకుంటాను అని, ఆయన ఉపకారాలు నేను ఎప్పుడు అనుభవిస్తానని, ఎప్పటిదాకా బ్రతికి ఉన్నంత కాలం, ఈ లోకములో ఉన్నంత కాలం నేను తప్పకుండా అనుభవిస్తాను అని నమ్మారు. His stainless faith always kept him high in the faith. He believed that till the end of his life he'll be living in the joy, he'll be dwelling in the house of God. అదే కాకుండా ప్రియ సహోదరులారా, నేను కలకాలము ప్రభువు మందిరంలో ఉండటానికి ఇష్టపడతానా అని చెప్తున్నారు. I'm always happy to be in the presence of God's dwelling. అందుకే ప్రియ సహోదరులారా, అన్యుల ఇండ్లలో 1000 నాళ్ళు గడుపుట కంటే నీ మందిరములో ఒక్కరోజు గడుపుట ధన్యత అని చెప్తున్నారు. It is good to spend a day in your temple than spending 1000 days outside. కాబట్టి ప్రియ సహోదరులారా, మనందరం ఎక్కడ గడుపుతున్నాం? Dear brothers, where we are spending our మనం time? ఒక ఆదివారం మందిరానికి వెళ్దామంటే వెళ్ళలేం, లేకపోతే ఒక రోజు స్తుతిద్దామంటే స్తుతించలేం, ఆరాధిద్దామంటే ఆరాధించలేం. We are not even able to go to the church even on Sundays. We are not even able getting time to pray.
మనం దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం కాబట్టి, దేవుని స్తుతించలేకపోతున్నాం కాబట్టి, దేవుణ్ణి మనం పొందుకోలేకపోతున్నాం. We are not having time to pray to God. That's why we are not blessed like David in our lives. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయన దేవుణ్ణి నమ్మాడు. మనం పొలాలకు పోయినప్పుడు ఏయో మాటలు మాట్లాడుకొని సమయం అంతా వృధా చేసుకునే బదులు, ఉద్యోగాలకు పోయేటప్పుడు ఏదో మాటలు మాట్లాడుకునే బదులు, దావీదులాగా ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ నేర్చుకొని ఆయన దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తా, ఆరాధిస్తా, నాకు ఏ కొదువలేదు, ఎల్లవేళలా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఒక నమ్మకంతో ఆయన జీవించాడు. You know, my friends, as David has done, along with his work, rearing, he also prayed continuously to the God. In the same way as we go for our daily work and job, we have to keep God's name always in our mind, on our lips, always praying to God. Then we will అందుకే be ప్రియ blessed. సహోదరులారా, ఆయనలాగా మనం కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా, సమయాన్ని వృధా చేయకుండా ప్రభువుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. In the same way, let us pray like David in our life through and to be blessed. ఆయన ప్రార్థించటం వలన ఆయనకి ప్రియ సహోదరులారా కష్టాల్లో, యుద్ధాల్లో, బాధల్లో, శ్రమల్లో ప్రభు తోడుగా ఉన్నారు. As he prayed, God always behind him in pains and shells and showers. Everywhere God was behind him and secured him and blessed him. మనం కూడా దావీదులాగా మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇంటికి కూడా దేవుడు మంచి కాపరిగా ఉండి మన కుటుంబాన్ని, మన బిడ్డల్ని, ఉన్నటువంటి సమస్యలన్నింటిని తీసివేసి మన కుటుంబానికి మంచి కాపరిగా ఉంటారు. If we pray, God will become a good shepherd to our family and he raises us into a good valleys. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రభువానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రాలు. అయ్యా, ఈ సాయంకాల సమయంలో దేవా ప్రార్థించుకోవడానికి మేము మీ సన్నిధిలో ఉన్నాము. ప్రభువాని చిత్తమైతే నాయన దావీదుకి ఏ విధంగా అయ్యా మంచి కాపరిగా ఉన్నాము, మాకు కూడా ప్రభువా మీరు మంచి కాపరిగా ఉండండి. నీ చిత్తమైతే మా కుటుంబాన్ని దీవించండి, నీ చిత్తమైతే మా కుటుంబాన్ని ఆశీర్వదించండి. అయ్యా, దావీదుకి ఏ విధంగా తోడుగా ఉండి ప్రభువా ఆయన మొర ఆలకించి, ఆయన ప్రార్థన ఆలకించి ప్రభువా ఆయన్ని ఏ విధంగా నిలబెట్టి ఒక రాజుగా చేసావు తండ్రి. అయ్యా, ఎన్ని కష్టాలు వచ్చినా జయాన్ని ఇచ్చావు ప్రభా. మమ్మల్ని కూడా ఆ విధంగా నిలబెట్టి ప్రభా మాకున్న కష్టాలు, మాకున్న రోగాలు, మాకున్న సమస్యలు, మాకున్న బాధలు ప్రతి ఒక్కటి కూడా ప్రభా తీసివేయండి తండ్రి. అయ్యా, దావీదు ఏ విధంగా నాకు చివరి వరకు నేను జీవించినంత కాలం నా ప్రభు నాకు తోడుగా ఉంటారని చెప్పారు, అదే విధంగా మాకు కూడా ప్రభా మేము బ్రతికి ఉన్నంత కాలం మాకు తోడుగా ఉండి తండ్రి ఏ అపాయం రాకుండా, ఏ ఇబ్బందులు రాకుండా నీ ఆత్మను మా మీద కృమ్మరింపు చేసి, నీ రక్తాన్ని మా మీద కృమ్మరింపు చేసి అయ్యా ఎంతో మంది రోగ పీడితులై పీడింపబడుతున్నారు, ఎంతమంది సైతాను శోధనలతో పీడింపబడుతున్నారు, ఎంతమంది కుటుంబ సమస్యలతో పీడింపబడుతున్నారు, ఎంతమంది ప్రభా ఏమి లేకుండా ఉన్నారు, ఎంతమంది ఏడుపులతో దుఃఖాలతో ఉన్నారు, అందరినీ కూడా ప్రభా కాచి కాపాడి నీ రెక్కల మరుగు నుంచుకొని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.